హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పారు అయితే ఇలా అంటూ ఉంటుంది. ఈయన నీకు తండ్రి అయితే నాకు భర్త. నీ తండ్రిని నిన్నిలా చూడడం ఎంత బాధో, నా భర్తని ఇలా చూడడం నాకు అంతే బాధ అంటూ ఉంటే శివనారాయణ అయితే అతులతో కదులుతూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అయితే పారు ప్లీజ్ తాతను డిస్టర్బ్ చేయకు. ఉన్నట్టుండి కదులుతున్నట్టున్నాడు. అప్పుడే శివనారాయణ అయితే మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. అప్పుడు అప్పుడే శ్రీధర్ అయితే స్పృహలోకి వస్తున్నట్టున్నారు చూడండి అంటూ ఉంటాడు. అప్పుడే శివనారాయణ కళ్ళు తెరిచి సుమిత్ర ఏది అని అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు జ్యోత్స్న మమ్మీ కనిపించలేదు తాత అని అంటూ ఉంటుంది. అప్పుడు కాంచన సుమిత్ర వదిన ఉంది నాన్న. అప్పుడు శివనారాయణ ఎక్కడ అని అంటుంటే ఎవరికో ఎక్కడో కనిపించిందంట. ఒరే కార్తిక్ నువ్వు వెళ్ళి మా వదిన తీసుకురా. అప్పుడు కార్తిక్ సరే అమ్మ చెప్పింది కదా తాత, అత్త నేను తీసుకొస్తాను. మామయ్య నువ్వు కూడా తాత దగ్గరనే ఉండు. మాస్టర్ మీరు కూడా ఇక్కడనే ఉండండి, నేను వెళ్తాను. శివనారాయణ త్వరగా తీసుకురా. కాంచన వచ్చి నాన్న నువ్వు నా కొడుకుకి చెప్పడం కాదు, నేనే నీకు చెప్తున్నాను. నా కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఖచ్చితంగా మామూలు పరిస్థితిని తీసుకొస్తారు. ఇదే నేను నీకు ఇస్తున్న మాట అని కాంచన అంటూ ఉంటుంది. కార్తిక్ అయితే మా అమ్మ మాటే నా మాట తాత, ఈ కుటుంబానికి ఏమీ కాదు, ఏమి కామిమం అని కార్తిక్ అయితే మాటిస్తూ ఉంటాడు. అప్పుడు కాంచన అయితే లోపడితే ఇలా అనుకుంటుంటు అప్పుడు కాంచన లోపడితే ఇలా అనుకుంటుంటుంది. భగవంతుడా, నా సుమిత్ర వదిన ఎక్కడుందో ఏంటో, నాన్నతో నేను చెప్పిన అబద్ధాన్ని నిజం చెయ్యి. ఒక్కడ వదిన ఎక్కడుందో తెలిసేలా చెయ్యి. సుమిత్ర అయితే ఒక ప్లేస్లో కూర్చొని జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర దగ్గరికి కొంతమంది ఆకతాయిలు వస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నావు, నీ ఒంటి మీద ఉన్న నగలు తీసివ్వు అని సుమిత్రని బెదిరిస్తూ ఉంటారు. ఇస్తే తీసుకెళ్ళిపోతాం, లేదంటే అని కత్తి చూపిస్తూ ఉంటారు. అప్పుడు సుమిత్ర అయితే లోపల అనుకుంటూ ఉంటుంది, కుటుంబాన్నే వద్దనుకొని వచ్చిన దాన్ని వీటిని వదులుకోలేనా అని నగలు గాజులన్నీ సుమిత్ర అయితే తీసి ఇస్తూ ఉంటుంది. పారిపోయే ప్రయత్నం చేయకుండానే తీసి చేతిలో పెట్టావు, ఇవి రోళ్ళు కూడా కాదు కదా, అవి నా దృష్టిలో బంగారం కూడా మట్టితో సమానం, అయితే ఆ మెడలో తాళ్ళు కూడా ఇవ్వవు అని వాళ్ళు బెదిరిస్తూ ఉంటే సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అది మట్టే కదా, ఇది మంగళసూత్రం, నేను ఇవ్వను, అయితే నేనే తీసుకుంటాను అని చెయ్యి పట్టి లాగుతూ ఉంటే సుమిత్ర అయితే ఆపుతూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా వెనుక నుంచి దీప వచ్చి ఆ రౌడీలను అయితే కొడుతూ ఉంటుంది. ఆ ఆడవాళ్ళు ఒంటిపైన బంగారం వేసుకొని బయటికి తిరగాలంటేనే భయపడేలా చేశారు కదరా. ఇంకా దీప అయితే ఆ రౌడీలను ఉరికించి ఉరికించి కొడుతూ ఉంటుంది. ఇంకా దీప కింద పడిన బంగారాన్ని తీసి సుమిత్రకైతే ఇస్తూ ఉంటుంది. కాంచన నాన్న నువ్వు ఉదయం నుంచి ఏమి తినలేదని పిన్ని చెప్పింది, కాస్త పెరగనమైనా తిన్నానా, నాకొద్దమ్మా. వద్దు అంటే ఎలా నాన్న, కార్తీక్ సుమిత్రని తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదేంటి అని శివనారాయణ అడుగుతుంటే ఈ పాటికి రావాలి కదా అంటుంటే కాంచన వచ్చి తీసుకొస్తానని నీ మాట ఇచ్చాను కదా, ఎక్కడో ఉందని ఎవరో చెప్పారన్నారు, అది బాగా దూరం నాన్న, నిజం చెప్తే నేనేం చచ్చిపోనులే అమ్మా అని శివనారాయణ అంటుంటే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. సుమిత్ర కనిపించలేదు కదూ, ఇప్పుడు కనిపించలేదు అనుకున్నాం, ఇంకా కనిపించదా? ఒక పక్కన నా కొడుకు కూడలు వెతుకుతున్నారు, తనెక్కడున్నా వెతికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతారు నాన్న, సరేనా? అయినా వదిన మాత్రం మనం వదిలి ఎక్కడికి వెళ్తుందో చెప్పు. ముందు నువ్వు అన్నం తిన్నానా, తిని టాబ్లెట్స్ వేసుకొని మాతో ఇలా మాట్లాడుతున్నావంటే వదిని తీసుకుని నీ మనవడు వచ్చేస్తాడు నాన్న అంటుంటే శివనారాయణ అయితే నాకు వద్దమ్మా. చిన్నప్పుడు నువ్వు నాకు అన్నయ్యకి తినిపించావు కదా, అప్పుడు మేము చంటి పిల్లలం, ఇప్పుడు నువ్వు నాకు చంటి పిల్లవాడివి, ప్లీజ్ నాన్న తిన్నానా అని కాంచన అయితే తినిపిస్తూ ఉంటుంది. అన్నయ్య నువ్వు కూడా ఏం తినలేదు, రా తిను. వద్దమ్మా, వదిన నీ మీద వదిన మీద నీకే కాదు నాకు కూడా బెంగగానే ఉందన్నయ్య, కానీ నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, నీ మేనలు మీద నీకు నమ్మకం ఉంటే తినన్నయ్యా అని తినిపిస్తూ ఉంటుంది దశరథకి. అప్పుడు శ్రీధర్ అయితే ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో అందరికీ అమ్మ ఉన్నట్టే, ఇందుకేనేమో. అప్పుడు దశరథ్ అయితే నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో, నువ్వు తిన్నమ్మా అని దశరథ్ కూడా కాంచనకైతే తినిపిస్తూ ఉంటాడు. నా కాళ్ళకి నడిచే శక్తి ఉంటే పరిగెంతుకుంటూ వెళ్ళి ఎక్కడున్నా వద్దుల్ని తీసుకురావాలంత ఆరాటంగా ఉందన్నయ్య, ఆ పని నేను చేయలేకపోయినా నా కొడుకు చేస్తాడు నాన్న, తిను నాన్న అని కాంచన అయితే తినిపిస్తూ ఉంటుంది. ఇంకా పారు అయితే ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. పారు వెనకే జ్యోత్స్న కూడా వెళ్తూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న సింపతి కోసం ఏడుస్తున్నావా, నేను మనిషిని, నీరా మరబొమ్మని కాదు గ్రాని, కాకపోతే ఏంటే అక్కడ లేవలేని స్థితిలో ఉన్నది నా భర్త, నేను స్వార్థపరురాల్ని, కానీ ఒక ఆడదానిగా ఆలోచిస్తే భర్త లేకపోతే ఈ రంగురంగుల చీరలు, ఆ ఆభరణాలు, ఈ సోకులు ఏవి ఉండేవే కావు, చివరికి మెల్లో తాళి కూడా ఉండదు. ఆడదానికి ఐదో తరం ఇచ్చేది భర్తేనే. నా కొడుకు కూతుర్ని ఇంటి వారసురాలని చేయాలనుకున్నాను, అది నా భర్త మీద పగతోనే కానీ చంపాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకో తెలుసా, అతను నా భర్త, ఈరోజు ఆ మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసా,
ఎవరు దీనికి కారణం? నువ్వు అని పారు అయితే జ్యోత్స్నని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు గూడా నన్నే అంటున్నావా? ఏయ్! నోరు మూయి అని పారు బెదిరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనిద్దరం ఉన్నప్పుడైనా నిజాన్ని మాట్లాడుకుందాం. సుమిత్రని నువ్వు ఆపుంటే ఇదంతా జరుగుండేదే కాదు. నీలో మానవత్వం, మంచితనం పూర్తిగా చచ్చిపోయినట్టున్నాయి. అందుకనే నీలో ఏ బాధ కనిపించడం లేదు. కానీ నేను నీలా ఉండలేకపోతున్నాను. ఎందుకో వాళ్ళనలా చూస్తుంటే ఏడుపు ఆగడం లేదు. నాది కాదు. నేను కూడా కోరుకుంటున్నాను. భగవంతుడా! సుమిత్ర ఎక్కడున్నా త్వరగా వస్తే బాగుండు అని పారు అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న ఇలా అనుకుంటూ ఉంటుంది. ఎవరు మారినా నేను మారను పారు. దీప ఒకవైపు, బావ ఒకవైపు వెతుకుతున్నారు కదా! చూద్దాం మమ్మీ ఎవరికి ముందుగా కనపడుతుందో. అప్పుడు దీప అయితే సుమిత్రని ఇంటికి రమ్మని అడుగుతూ ఉంటే అప్పుడే సుమిత్ర నేను రాను అని చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా అని అంటూ ఉంటుంది. ఎందుకు రారు? నేను రాను. ఎక్కడికి పోతారో నాకు కూడా తెలీదు. ఎందుకు వెళ్తారో నీకు చెప్పాల్సిన నాకు అవసరం లేదు. మనకొక కుటుంబం ఉంది. వదిలేసుకుని నేనొచ్చాను. మీ వాళ్ళంతా మీకోసం ఎదురు చూస్తున్నారో. వాళ్ళే వద్దనుకున్నారో. దశరథ్ గారు చాలా బాధపడుతున్నారు. ఇక మీదట ఆయనకి ఏ బాధ ఉండదు. గత కొద్ది రోజులుగా మీ ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. మీ చేతల్లో మార్పొచ్చింది. మీ ఆలోచనలో కూడా మార్పొచ్చింది. అసలు మీరేనా అనిపిస్తుంది. నేను కాదు. చాలా ఇక బయలుదేరు అని సుమిత్ర అంటూ ఉంటుంది. మా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే చెప్పాల్సిన మీరే ఇలా చేస్తుంటే ఎలా చెప్పండి? నేనెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేనొక దారి ఎంచుకున్నాను. నా దారిన నన్ను పోనివ్వు అని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే దీప ఆపి ఆగండి. మీరెక్కడికి వెళ్ళాల్సిన వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అని సుమిత్ర అంటుంటే అప్పుడు దీప మీ ఇంటికి రావాలి అంటుంటే సుమిత్ర ఈ మాట చెప్పడానికి నువ్వెవరు? నేనెవరో తర్వాత చెప్తాను. మా బావ దశరథ్ గారు మీకోసం ఊరంతా వెతుకుతున్నారు. మిమ్మల్ని నేను ఇంటికి తీసుకెళ్తాను. అప్పుడు నువ్వు చూసేది నా శవాన్ని దీప అని సుమిత్ర అంటూ ఉంటే దీప ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది నీకు కావాలి అనుకుంటే తీసుకువెళ్ళు. ఏంటమ్మా మాటలు? మాటలు కాదు దీప. నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, నేను కనిపించానని నువ్వు నా ఇంట్లో చెప్పినా, నేను చచ్చినంత ఒట్టే కాదు కూడదని నన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్తే నిజంగానే నువ్వు నా శవాన్ని చూస్తావు. నువ్వు మీకు దండం పెడతాను. దయచేసి అలా మాట్లాడకండమ్మా. భార్యాభర్తలన్న తర్వాత ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక కారణంగా లేదా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక గొడవలొస్తూ ఉంటాయి. అసలు గొడవలే జరిగిన భార్యాభర్తలు ప్రపంచంలో ఎవ్వరుండరు. కొన్నిసార్లు సర్దుకుంటాం. కొన్నిసార్లు నచ్చచెప్పుకుంటాం. మరికొన్నిసార్లు మన వాళ్ళ ముందు మనం ఓడిపోయి బంధాన్ని కాపాడుకుంటాం. ఇవన్నీ మీరు నాకు నేర్పించిన మాటలమ్మా. కానీ ఈరోజు మీ మాటల్ని మీరే మర్చిపోయారు అని దీప అంటుంటే అవును దీప, నా బుర్ర సరిగా పనిచేయడం లేదు. నేను గతాన్ని తవ్వుకొని ఎవరిని నిందించాలనుకోవట్లేదు. నేను అలా అనడం లేదమ్మా. నువ్వు ఎలా అన్నా నాకే ఇబ్బంది లేదు దీప. ఎందుకంటే అన్నీ చూసే, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏది మంచిదని కాదు అది చెప్పడానికి నువ్వెవరు? ఎందుకు ప్రతిసారి నువ్వెవరు అంటున్నారమ్మా అంటుంటే సుమిత్ర అవును అంటాను. కార్తీక్ నా కోసం వెతుకుతున్నాడంటే వాడికి నేను అత్తయ్యని కాబట్టి. నా భర్త నా కోసం వెతుకుతున్నాడంటే నేను భార్యని కాబట్టి. నా కూతురు నా కోసం వెతుకుతుందంటే నేను తల్లిని కాబట్టి. వీళ్ళందరికీ నాతో బంధం ఉంది కాబట్టే వెతుకుతున్నారు. నా గురించి ఆలోచించడంలో, నా కోసం వెతకడంలో ఒక అర్థం ఉంది. నీకు నాకు ఏ బంధం ఉందని నా కోసం వెతకాలి నువ్వు అని సుమిత్ర అంటూ ఉంటుంది. చెప్పు దీప నువ్వు ఎవరు అని దీపని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. నా కోసం నువ్వెందుకు తపన పడాలి? నా కోసం నువ్వెందుకు బాధపడాలి? అసలు నా కోసం నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకోవాలి? నేను ఇంట్లో నుంచి వచ్చేయడానికి నా కారణాలు నాకుంటాయి. అవన్నీ నీతో ఎందుకు చెప్పాలి? నేను లేకపోతే ఎవరో ఏదో అయిపోతారని నువ్వెందుకు ఆరాటపడాలి అని సుమిత్ర అంటూ ఉంటుంది. అసలు నీకు నాకు ఏంటి బంధం? అసలు నేను నీకు ఏమవుతానని? నువ్వు నా అమ్మవి అని దీప అంటూ ఉంటే సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ మాట అన్న తర్వాత అరా ఇందాక దీప కొట్టిన రౌడీలైతే ఒక్కసారిగా దీపని కుట్టడానికి ఉరికొస్తూ ఉంటారు. అప్పుడే దీపం మీదికి ఒక కర్ర తీసుకొని కుట్టడానికి వెళ్తుంటే సుమిత్ర అయితే అడ్డుపడుతుంది. అదే టైంలో సుమిత్ర తల మీద తాకుతుంటుంది ఆ కర్ర. ఇంకా దీప కూడా ఆ రౌడీని కొడుతూ ఉంటుంది. ఇంకా దీప అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అయితే కారు తోలుతూ ఈ మనుషులకి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఆస్తుల కోసం, అధికారం కోసం, వాళ్ళ ఉనికిని కాపాడు కోసం ఎంతకైనా తెగిస్తారా? జ్యోత్స్న మా అత్త సొంత కూతురు కాకపోవచ్చు. కానీ పెంచింది కదా! ప్రేమనైతే ఇచ్చింది కదా! అంతకంటే ప్రేమని మామయ్య ఇచ్చారు. అంతకంటే ప్రేమని మా తాత ఇచ్చాడు. మరి అలాంటి ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి? ఎంత ప్రేమగా చూసుకోవాలి. దీపం మీద కోపంతో అత్తని మామయ్యని విడదీయడం ఏంటి? అత్త ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదే. అక్కడ తాత పరిస్థితి ఏంటో? ఈ కుటుంబాన్ని ఎలా కాపాడాలని ఆలోచిస్తుంటే చాలా భయమేస్తుంది అని కార్తీక్ అయితే కారుని ఫాస్ట్‌గా తోలుతూ ఉంటారు.
ఇంకా అదే టైంకు కార్తీక్ అయితే దీప కాల్ చేస్తూ ఉంటుంది. చెప్పు దీప, ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? నేను నిన్ను బావా నేను చెప్పేది విను. చెప్పు, నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే ఇంటికి రా. దీప నేను రాలేను, అత్తని వెతుకుతున్నాను. బావా నువ్వు మన ఇంటికి రా, నేను ఇంటి దగ్గరనే ఉన్నాను అని కాల్ పెట్టేస్తూ ఉంటుంది దీప. కార్తీక్ అయితే ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. అత్త కోసం వెతుకుతున్నానని చెప్పాను కదా, అర్థం కాలేదా నీకు? బంధువులందరూ పండగకు వచ్చినట్టు కష్టాలని లగేజ్తో సహా దిగిపోయాయి. ఆయన నిన్ను ఆ ఇంట్లో ఉండమంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చిన తన్వి మీ అమ్మ కోసం వెతుక్కోకుండా మీ ఇంట్లో ఏం చేస్తున్నావు? నువ్వు తప్ప అందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు అని కార్తీక్ అయితే దీపం తిరుగుతూ ఉంటాడు. తాత కళ్ళు తిరిగి పడిపోయాడు తెలుసా నీకు? ఇప్పుడు తాతకి ఎలా ఉంది దీప అడుగుతూ ఉంటే. కోడలు ఏమైపోయిందో తెలియక ఆలోచించి బీపీ పెంచుకున్నాడు, కింద పడిపోయాడు. జోష్న పారు అక్కడే ఉన్నారు. వాళ్ళ వల్ల ఏ ఉపయోగం ఉండదు, మనుషులు చంపడం తప్ప. అందుకే నేను అక్కడ ఉండమని చెప్పి వెళ్ళాను. అత్త ఎక్కడుందో తెలియదు, ఏమైందో తెలియదు, ఫోన్ లేదు, ఫలానా చోట ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అందరూ భయంతో ఉనికి చస్తున్నారు. నేను మొండి ధైర్యంతో తాత ఉన్నది చెప్పి అత్త వెతుకుతాను బయటికి వచ్చాను. బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, టెంపుల్స్, తెలిసిన వాళ్ళ ఇల్లు అన్నీ వెతికితే ఎక్కడో ఒక చోట ఆచూకి దొక్కవచ్చు. ఆ పని మీద నేను తిరుగుతుంటే నువ్వు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని కాల్ కట్ చేసావు. నీకేమైందో భయంతో నేను వచ్చాను. చెప్పు దీపా చెప్పు అని కార్తీక్ అడుగుతూ ఉంటే, ఎందుకు అలా అర్జెంటుగా రమ్మన్నావు? అప్పుడే శౌర్య అయితే వచ్చి నాన్న అమ్మ అంటుంటే అప్పుడే కార్తీక్ అయితే కోపంతో దీపని పట్టుకొని, దీపా శౌర్యకి ఎందుకు చెప్పావు? అప్పుడు శౌర్య అమ్మమ్మ. అప్పుడు కార్తీక్ శౌర్య దగ్గరకు వచ్చి అమ్మమ్మకి ఏం కాలేదా నాన్న, చుట్టాలింటికి వెళ్ళిందా, చుట్టాలింటికి వెళ్ళింది అంతే అంటూ ఉంటే అప్పుడే శౌర్య అయితే అమ్మమ్మ అని సైడ్కి చూస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అయితే సుమిత్ర కాలు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే విషయం అంతా అర్థమైపోతుంది. అత్త ఇంకా కార్తీక్ అయితే వెంటనే సుమిత్ర దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అత్త